నోరూరించే బంగాళదుంప కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. పావు కిలో బంగాళదుంపలకి 2 పెద్ద టమాటాలు, 3 మీడియం సైజ్ ఆనియన్స్, చిన్న క్యాప్సికము కట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కట్ చేసుకున్న మిర్చి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. అవి వేగుతుండగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటా వేసి కొద్దిగా సాల్ట్ వేస్తే టమాటాలు బాగా మెత్తగా అయిపోతాయి. ఈలోపు మనం బంగాళదుంపల్ని తోలు ఒలిచేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి తగినంత వేసి వేయించుకోవాలి. కారము, ధనియాల పొడి వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసి కొద్దిగా గరిటెతో క్రష్ చేయాలి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన కమ్మని బంగాళదుంప కర్రీ రెడీ. Like, share and subscribe my channel. Thank you.